హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్ రస్మలై ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దారన్నాను. ఫస్ట్ ఒక 1 లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో పోసుకుని కలుపుతూ కాగబెట్టుకోవాలి. కింద అడుగంటిపోతుంది, అందుకని కలుపుతూ పాలు కాంచుకోవాలి. సైడ్లలో మీగడ వచ్చేదాన్నంతా. ఇప్పుడు బాగా వేడెక్కిన పాలని ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుని దాంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి బాగా నానబెట్టుకోండి. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్, కలర్ వేసుకోవచ్చు. లేకపోతే బాగా కలుపుతూ ఉండాలి. సైడ్లలో గిన్నెకి పట్టుకున్న మీగడని తీసి బాగా కలుపుతూ ఉండాలి. బాగా కాగినాక పాలు దీంట్లో మీకు షుగర్ సరిపోయేంత వేసుకోండి. స్వీట్నెస్ కొందరు ఎక్కువ తింటారు. నేను ఇప్పుడు చిన్న కప్పు నిండా తీసుకున్న 1 లీటర్ పాలకి మీరు చూసి మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కాగిపోయిన తర్వాత ఆల్రెడీ కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా, వేసేసి ఇప్పుడు నేను చిన్నగా చాప్ చేసుకున్న బాదం, మీరు పిస్తా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పిస్తా లేదని బాదం వేసుకున్నాను. చిన్నగా చాప్ చేసినట్టువి వేసి బాగా కలుపుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని ఇలా గ్లాస్ పెట్టి రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకుని అన్ని బ్రెడ్ ముక్కల్ని పక్కన తీసి పెట్టుకుని ఇప్పుడు ఈ పాలు బాగా కాగిందని 1 లీటర్ పాలని 250 ml వచ్చేంతవరకు బాగా కాంచుకోవాలి. ఇది ఆరిపోయినాక పూర్తిగా ఆరినాక బ్రెడ్ ముక్కలపై పోసుకోవాలి. పోసి ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ రస్మలై. దీని మీద కొద్దిగా పైనంతా నేను బాదం వేసుకున్న సర్వ్ డెకరేషన్ కోసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.